2014లో జరిగిన ఒక విషయం ఎలా మిస్ అయినా నాకు అస్సలు అర్థం కావట్లేదు. 2014లో ఈ ట్రైబ్ని కలవడానికి ఆంజనేయ స్వామి వచ్చాడంట. అంతేకాదు 2055లో కూడా కలవడానికి వస్తాడు. నాకైతే ఇంక నో వర్డ్స్ ఇది విన్నాక. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి అసలు ఈ ట్రైబ్ ఏంటో అసలు ఈ సంగతి ఏంటో తెలుసుకుందామని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ట్రైబ్ పేరు మతంగా ట్రైబ్. వీళ్ళు శ్రీలంకలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉంటారు. అసలు మామూలు ప్రపంచానికి వీళ్ళకి సంబంధం లేనే లేదు. వీళ్ళ క్లైమ్స్ ప్రకారం ఏంటంటే హనుమంతుడు వీళ్ళ పూర్వీకులకి ఇచ్చిన వరం వల్ల 41 సంవత్సరాలకి వీళ్ళ దగ్గరికి ఆంజనేయస్వామి వచ్చి బ్రహ్మజ్ఞానం బోధిస్తూ ఉంటాడు. అదండి వీళ్ళ దగ్గర వీళ్ళ భాషలో రాసుకుంటున్న ఒక లాగ్ బుక్ కూడా ఉంది. స్వామి వచ్చిన ప్రతిసారి మాటని ప్రతి మాట అందరూ రాసుకుంటారు. కలో సేతు ఉన్న ఆర్గనైజేషన్ వీళ్ళ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు. వీళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, అసలు వీళ్ళ దినచర్య ఏంటి, ఎలా ఉంటారు అండ్ నెక్స్ట్ ఈ బుక్ మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ చేసిన రీసెర్చ్ వల్లే మనకి స్వామి 41 years కి వీళ్ళని కలుస్తున్నారనే విషయం తెలుసు. 2014లో స్వామి వస్తారని ఎస్టిమేట్ చేసిన టైంకి రీసెర్చర్స్ కూడా వీళ్ళతో పాటు ఉన్నారంట. మండలం అని చెప్పి ఒక సర్కిల్ ఫామ్ చేసి ఓన్లీ ఆ ట్రైబ్ కి చెందిన వాళ్ళే ఆ సర్కిల్లో ఉన్నారంట. రీసెర్చర్స్ అన్ని దూరంగా వెళ్ళిపోమని చెప్పారు. ఈ హను మండలం లోపల ఉన్న ట్రైబల్ మెంబర్స్ అందరూ ఒకే టైంలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ని చూసి అందరూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారంట. దేని చూసి ట్రాన్స్ లోకి వెళ్ళారో ఈ రీసెర్చర్స్ ఎవరికి ట్రైబ్ మీద అందుకే ఇంకా రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడన్నా ఎక్కడైనా స్వామి ఎవరికి కనిపించాలని ఆయన అనుకుంటే ఆ వాళ్ళకి కనిపిస్తారు. ముందు భక్తి, లోపల ఉన్న ఇన్నర్ ప్యూరిటీ రెండు చాలా ముఖ్యం. సో ఆంజనేయ స్వామి భక్తులందరికీ 2055లో మీ ప్లాన్ ఏంటి మరి?